శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 52వ శ్లోకము మరియు అర్థము. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. దివ్యమాత అయిన లలితాదేవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటికీ మూలం. ప్రపంచంలో కనిపించే ప్రతి శక్తి అమ్మ నుంచే వస్తుంది. సృష్టి, స్థితి, లయ మూడు శక్తులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల శక్తి కంటే అతీతమైన, అన్నింటికీ ఆధారమైన, సర్వ జగత్తును నిలబెట్టే పరమశక్తిగా భావిస్తారు. ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యం అమ్మ సంకల్పంతోనే జరుగుతుంది. అమ్మ లేకుండా ఏదీ ఉండదు, ఏదీ కదలదు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అమ్మవారి స్వరూపమే. కనిపించే జీవాలు, వస్తువులు అన్నీ అమ్మతోనే నిండి ఉన్నాయి. అందుకే సమస్త జగత్తు అమ్మతో నిండినదిగా భావిస్తారు. ఆమె కరుణతోనే లోకానికి మంగళం కలుగుతుంది. భక్తుల బాధలను తొలగించి శాంతి, సుఖాలను ప్రసాదిస్తుంది. అమ్మను తలచిన చోట శుభ ఫలితాలే కలుగుతాయి. అమ్మ మన జీవితానికి సరైన దారి చూపించే దివ్యశక్తి. అమ్మ కృపతోనే మనం ధర్మం, సత్య మార్గంలో నడుస్తాము. భక్తులను తప్పుదారుల నుంచి దూరం చేసి శుభమైన గమ్యానికి చేర్చుతుంది. చివరికి జీవాత్మకు మోక్ష మార్గాన్ని వెల్లడిస్తుంది. అమ్మవారే సమస్త లోకాలపై అధికారం కలిగిన పరమేశ్వరి. అమ్మవారు అన్ని మంత్రాల స్వరూపమే. ప్రతి మంత్రంలో ఉన్న శక్తి ఆమె నుంచే వస్తుంది. మంత్రజప ఫలితం ఇవ్వడానికి కారణం అమ్మ కృపే. అందుకే అమ్మవారిని మంత్రరూపిణిగా భావిస్తారు. అమ్మ నామాన్ని జపించడం ద్వారా భక్తుడు తన జీవితంలోని ప్రతి రంగంలోనూ శక్తి, ధైర్యం, నియంత్రణ పొందుతాడు అని భావిస్తారు. స్వస్తి.